తెలంగాణ పేపర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది చూద్దాం. నెర్రెలు వారిన మాగాణానికి బొమ్మకూరు నీళ్లు. న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ కథనంతో అధికారుల్లో కదలిక. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీళ్లు విడుదల. సంబురాలు చేసుకుంటున్న ఎర్రకుంట రైతులు మీడియా వరకు ఎందుకు వెళ్లారంటూ రైతులను అడిగిన అధికారులు. అందుకే సీఎం వరకు వెళ్ళింది కదా అంటూ రైతులు సమాధానం. త్వరలో కుంటల్లో కూడా నీళ్లు నింపుతామని అధికారుల భరోసా. న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ రాసిన నెర్రెలు వారిన మాగాణం వార్త అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. పంట పొలాలకు నీళ్లు వదిలేలా చేసింది. అన్నదాతల కన్నిటిని తుడిచింది. నీతిగా నిజాయితీగా రాసే ప్రతి కథనానికి ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. ఈ వార్త రాసినప్పుడు వీడియో ప్రజల ముందుకు పెట్టినప్పుడు పలువురు వీటిని గ్రాఫిక్స్ అని వీడియో ఎడిటింగ్ అని విమర్శలు చేసి ఆరోపణలు చేశారు. దానికి మేము ఆందోళన పడలేదు. రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో వాస్తవాలను ప్రపంచం ముందు పెట్టాం. రైతుల కళ్ళల్లో ఇవాళ ఆనందాన్ని చూస్తూ ఉన్నాం. ఒక్కసారి నిన్నటి రోజున చూడండి, నిన్నటి రోజున అధికారులు అక్కడ పోయి ఇక్కడ గేట్ ఓపెన్ చేసి నీళ్లు విడుదల చేశారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా వచ్చినాయి. సో ఆ ఊరు రైతులు ఫోన్లు చేసి నేను అవైలబుల్లో లేను, లేకపోతే నేను ఉంటే సాయంత్రమే లైవ్ పెట్టేవాడిని. ఎంత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారంటే మన వాళ్ళ నెంబర్ ఇచ్చి వస్తే ఫోన్ చేశారు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్, మీ వల్ల మాకు కొంచెం ప్లస్ అయింది. సో ఇప్పుడు సరే పోయిన కాడికి పోయినాయి కానీ ఉన్న వాటిని కాపాడుకుంటున్నాం అని చెప్పేసి. సో ఆ రైతుల కళ్ళల్లో ఆనందం ఉందన్నమాట నిజంగా. నిన్న అధికారులు అక్కడికి పోయి ఇట్లా పరిశీలించి ఆ బొమ్మకూరు నుంచి నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఇగో ఇదే కాలువ మొన్న ఎండిపోయింది. ఈ కాలువలో నడుచుకుంటూ కూడా పోయిన అదంతా ఆ నుంచి నాకు తిరిగిన అక్కడ ఆ వీడియోలు కూడా మీకు కొన్ని పెట్టినాము. ఇదే కాలువలో ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ పూడిక ఏమన్నా చెత్త గిత్త ఉంటే తీసేసుకుంటున్నారు చూడండి రైతులు. అంటే ఎప్పుడైతే మనం ఈ ప్రోమో వేసినామో ఇది వేసిన తర్వాత ఈ ప్రోమో వేసిన తర్వాత వాళ్ళు కదిలొచ్చిర్రు. సో ఈ విధంగా వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంది. నిజంగా ఇది మాకు కూడా చాలా ఆత్మసంతృప్తినిస్తూ ఉంది. అంటే ప్రభుత్వ పెద్దలు ఈ విధంగా అంటే ఇక్కడ తారతమ్యాలు లేకుండా ప్రజల కష్టాలను రైతుల కష్టాలను చూసి వెంటనే కనికరించినందుకు రైతాంగాన్ని ఆదుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి 100% మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం.